ఈ రోజు దాడి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ అదే ఫోటోలు లేవు. కానీ ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బూటు కాలుతూ మహిళలను తన్నారు అధ్యక్ష. మేము అందరం వెళ్ళాం ధర్నాలో పాల్గొని, ఇక్కడ అందరం వెళ్ళాం అధ్యక్ష. ధర్నాలో మేము పాల్గొన్నాం అధ్యక్ష. కల్లారా మేము చూసాం, చాలా బాధేసింది. మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష. కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయాల. కొంచెం స్పీడ్గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష? అమరావతిని సర్వనాశనం చేశారు. అలానే కర్నూలులో బెంచ్ తీసుకొచ్చారా? లేదు. అలానే విశాఖపట్నంలో చెప్పుకునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా? లేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష? నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంటలు పూడ్చేదానికి 1000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంటలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్ళారు వైకాపా సభ్యులు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈరోజు హౌస్ లోకి వాళ్ళు దర్జాగా వస్తున్నారే. ఈ రోజు ఈ హౌస్కి రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష. గత ప్రభుత్వం కన్నా 80% పోలీసు తగ్గింది అధ్యక్ష. ఈరోజు 80% పోలీసు సభ్యులు తగ్గారు. రోడ్డు పైన పెద్ద బందోబస్తులే, ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుక్కునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష నా పైన 23 కేసులు పెట్టారు అధ్యక్ష. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష నా పైన. SC ST అట్రాసిటీస్ కేసు పెట్టారు నా పైన. ఇక్కడున్న హోంమంత్రి గారి పైన ఏకంగా SC కేసు పెట్టారు అధ్యక్ష. అనిత గారు చేసిన తప్పేంటి? అక్కడ పులివెందల్లో ఏకంగా ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే దానికి వెళ్ళినందుకు ఆమె పైన పెట్టారు. మా MS రాజు గారు పైన కేసు పెట్టారు అధ్యక్ష. ఇద్దరు దళితుల పైన SC ST కేసు పెట్టారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం అంటే ఇది. ఇంతేకాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారండి. ముందర 3000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అంట. అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిన. నిరూపించమంటే చేయరు. ఇప్పుడు ఎట్లా వాకౌట్ చేశారు, అప్పుడు కూడా చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ నడిచింది అధ్యక్ష. 144 సెక్షన్. ఈ రోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడండి, ఈ రోజు వెళ్ళండి, ఎంతమంది పోలీసులు ఉన్నారు మీకు తెలుసు. కంపౌండర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల మంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్ని కలవాలి. ఇది అవసరం లేదు. ఇంత సిబ్బంది సెక్యూరిటీ ఇష్యూ ఉంది. బాబు గారి గతంలోనే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, అందరు తెలిసిన విషయం. కానీ బ్యాలెన్స్ చేయాలని పదే ఏం చెప్తున్నారు. 144 సెక్షన్ ఎక్సెప్ట్ ఈ రోజు నేను చెప్తున్నా ఎలక్షన్ ఉందని పోలింగ్ చుట్టూ తప్ప ఎక్కడ 144 సెక్షన్ పెట్టట్లేదు అధ్యక్ష. నేను చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి శ్రీశైలంకి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ సోదరులకి హౌస్ అరెస్ట్ జరిగిందంటే నేను ఖండించాను అధ్యక్ష. నేను లేను ఆ రోజు. అనిత గారికి ఫోన్ చేశాను, ఇదేంటిది అంటే అప్పుడు అనిత గారు సార్ పాత విధానాలు ఇంకా మారట్లేదు సార్, వీళ్ళు నేను చెప్పిన వినట్లేదు. మేము మాట్లాడాను అధ్యక్ష. వీ షుడ్ నో హౌస్ అరెస్ట్. వస్తారా, ధర్నా చేస్తారా, రమ్మని మాట్లాడండి. ఈరోజు ఇది ప్రజల ప్రభుత్వం, మీకు అందుబాటులో ఉన్నాం. నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నా. మీకు ఏమి ఇష్యూ ఉన్నా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. తెల్లోడు పరిష్కరించాడు, మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంతేకాకుండా అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఒక్కసారి చూస్తే గన్ పాయింట్తో ఆస్తులు లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ఉదాహరణే కాకినాడ పోర్ట్, కాకినాడ సెస్. అడ్డగలుగా గన్ పాయింట్లు పెట్టి ఏకంగా పోర్టులు లాగేసుకున్నారు అధ్యక్ష. అందుకే మొన్న కేసు పెడితే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోర్టు తిరిగిచ్చే పరిస్థితి మీరు చూస్తే. తప్పు చేయకపోతే ఇస్తారా? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆస్తులన్నీ కూడా ఇట్లా అన్ని ఆస్తులు అంటే విశాఖపట్నంలో సభ్యులు లేరు, ఉండాలి, వాళ్ళు వినాలి. ఇది విశాఖపట్నంలో ఒక మాజీ రాజ్యసభ ఎంపీ గారు ఉన్నప్పుడు ఆస్తులు ఎట్లా కొట్టేశారు అధ్యక్ష? అందరు తెలుసు అది. అంటే గన్ పాయింట్ పెట్టి ఆస్తులు కొట్టేశారు అధ్యక్ష. అంటే ఒక మాఫియా, ఒక కార్టెల్ నడిచే విధంగా గత ప్రభుత్వం వివరించిన అధ్యక్ష. ఇంకా భూములు వచ్చేగల కౌన్సిల్లో మాట్లాడితే ఏకంగా వాళ్ళ భూమిని 22A పెట్టారు. కౌన్సిల్లో మాట్లాడినందుకు వాళ్ళ భూమిని 22A పెడతారు అధ్యక్ష. సుమారుగా మా దగ్గర ఉన్న నివేదిక మేరకు 1,00,000 ఎకరాలు ఇట్లా దొంగచాటిగా ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు అధ్యక్ష. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత తప్పు చెప్తుందో మేలేమో అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న ప్రమాదం ఏంటంటే ఈ రోజు ఇద్దరి మధ్యలో వివాదం ఉందంటే కలెక్టర్ ఒక అబ్జుడికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. MRO గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, నేను హైకోర్టుకి వెళ్తాం. ఇంకెళ్ళి హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అధ్యక్షులు ఏం చేశారంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి
ఇద్దరి మధ్యలో సమస్య ఉంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, అతను చెప్పింది ఫైనల్. కోర్టుకి ఎలాంటి పాత్ర లేదు రిజిస్ట్రేషన్లోని. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఇది ఏకపక్షంగా అక్కడ చేశారు. అధ్యక్ష, గతంలో ఒక జడ్జి గారు ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక డెసిషన్ ఇస్తే, రూలింగ్ ఇస్తే అధ్యక్ష, వాళ్ళ కుటుంబాలని ట్రోల్ చేశారు అధ్యక్ష. అది కూడా జరిగింది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికీ జరుగుతుంది. ఇంక ఇంతే కాకుండా అధ్యక్ష, శాసనసభ సాక్షిగానే గతంలో కూడా చెప్పారు, నా తల్లిని కూడా అవమానించారు, బాబు గారిని అవమానించారు అధ్యక్ష. ఇదే కౌన్సిల్లో ఇప్పుడు లేరు అధ్యక్ష. ఉండింటే నేను ప్రశ్నించి ఉన్నాను. నన్ను కూడా అవమానించారండి. నేను 3వ బెంచ్లో కూర్చుంటే షరీఫ్ గారు మీ స్థానంలో షరీఫ్ గారు కూర్చుంటే ఆయన అవమానించారు. అంటే నచ్చని ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ, ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు కూర్చోమంటే నేను కూర్చోవాలి, నుంచోమంటే నేను నుంచాలి, అది మీకున్న అధికారం. మీరు చెప్పింది నాకు నచ్చకపోతే మీ పైన దాడి చేస్తే ఎక్కడ పోతుంది అధ్యక్ష? సమాజం ఎక్కడ పోతుంది? అది జరిగింది. ఎవరో సభ్యులు, ఇక్కడ చాలా మంది సభ్యులు ఆ రోజు ఉన్నారు. దాడి జరిగింది. సంధ్యారాణి గారు ఇక్కడనే ఉన్నారు. మేము అందరం కల్లారా చూసాం అధ్యక్ష. ఎవిడెన్స్ అంటున్నారు. నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, నా ఫోన్లో ఉంది అధ్యక్ష. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాడి చేశారు అధ్యక్ష. ఇవన్నీ మనం మర్చిపోయామా అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష, మనం ఒకసారి చూస్తే ఏకంగా దేవాలయం లాగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీస్ అధ్యక్ష. మేమందరం దేవాలయంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ మా అన్నగారి విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది. మరి అన్నగారి దండం పెట్టి మేము లోపలికి వెళ్తాం. మాకు దేవాలయం అధ్యక్ష. దేవాలయం పైన దాడి చేశారు అధ్యక్ష. గన్నవరం ఆఫీస్ పైన దాడి చేశారు. మర్చిపోయారు గౌరవ సభ్యులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారుని కూడా ఆనాడు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. తగలబెట్టారు అధ్యక్ష. ఇంకా లిక్కర్ గురించి ఎటుకో అన్ని వివరాలు బయటకు వస్తే ఎంక్వైరీ జరుగుతుంది. గౌరవ ఎల్ఓపి గారు కూడా న్యాయబద్ధంగా చేయండి, యాక్షన్ తీసుకోండి, రెడీ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా యాక్షన్ త్వరలో ఉంటుందని నేను భావిస్తున్నా. గౌరవ హోంమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వివరాలన్నీ బయటకు రావాలి. అంటే ఎట్లా కంపెనీలని వాళ్ళు ప్రలోభం పెట్టారు, ఎలా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎలా కల్తీ లిక్కర్ సప్లై చేసి లక్షలాది మందిని చంపేశారు అధ్యక్ష. అధ్యక్ష, లివర్ సిరోసిస్ అనేది ఎక్కువ మద్యం సేవించినా, కల్తీ మద్యం సేవించినా వచ్చే ఇష్యూ అధ్యక్ష. అండ్ లివర్ సిరోసిస్ వల్ల గత 5 సంవత్సరాలు ఎక్కువ మంది చనిపోయారు అధ్యక్ష. చాలా చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. ఆ వివరాలన్నీ బయట పెడతాం అధ్యక్ష. నేను ఎవరిని వదిలిపెట్టాను అధ్యక్ష. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగినాయి. మీరు చూస్తే అధ్యక్ష, అనంతబాబు గారు ఈరోజు రాలే. నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వాళ్ళ డ్రైవర్ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష. వేర్ ఆర్ వి గోయింగ్ అధ్యక్ష? ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా పీపీఏ కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడు చేశారు. మాస్క్ అడిగారు, పిచ్చోడిని చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష, ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష, అతని నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ని. అన్ని మర్చిపోయారా సభ్యులు? దాడి గురించి ఈరోజు మాడుతున్నారు. నేను నుంచి మాడితేనే దాడి అంటున్నారు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? ఇష్యూకి వెళ్తుంటే దాడి అంటున్నారు అధ్యక్ష. అంటే చూడండి, ఇట్లా అమర్నాథ్ గౌడ్ అని చెప్పేశారు. ఇంకో పక్కన వరప్రసాద్ అనే వ్యక్తి, అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టారు. ఇంకా పొంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాప్ అన్న కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి చంపేశారు. ఇంకో పక్కన సొంత బాబాయిని ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష, దాని జోలికి వెళ్ళట్లేదు. ఇంకా నంద్యాల అధ్యక్ష, అబ్దుల్ సలాం ఏం తప్పు చేయాల, అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి వేధించి ఇంకా సమాజంలో నేను తలెత్తుకుని తిరగలేను, నేను నా కుటుంబ సభ్యులు అందరు కలిసికట్టుగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష. చనిపోయిన 5-6 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు, ఎన్ని వేధింపులు అయి ఉంటాయనేది దయచేసి గౌరవ సభ్యులందరూ ఆలోచించాలి అధ్యక్ష. ఎన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది అధ్యక్ష. ఎవరు రాలా అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి అధ్యక్ష. చాలా మంది ఎన్ఆర్ఐల పైన లుక్అవుట్ నోటీసులు పెట్టారు అధ్యక్ష. మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి. సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష. ఒక రికార్డు సృష్టించాం అధ్యక్ష. కేవలం రికార్డు కోసం కాదు,
పవనన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్లు వైకాపా సర్పంచ్లు అండి లేరు, వీళ్ళు ఎవరు వైకాపా లేరు, వాళ్ళు వెళ్ళే వాళ్ళ సర్పంచ్లు అడగమనండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవనన్న అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించాలి అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష జల్ జీవన్ అధ్యక్ష, తాగునీరు అధ్యక్ష, ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని మూసేసింది. వెళ్తే పవనన్న పర్సనల్గా వెళ్ళి పోరాడి మళ్ళీ తెరిపించారు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈరోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ ని కూడా మళ్ళీ దారిలో పెట్టే బాధ్యత మా పవనన్న తీసుకున్నారు అధ్యక్ష.